ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లా పుష్ప చేస్తున్న సంచలనం గురించి అందరూ ముచ్చటిస్తున్నారంట. అంతేకాదు ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్పరాజు పాత్రల పూనకాలు తెప్పించేటట్టుగా ఆయన నటనతోని అదరగొట్టేసిండంట. ఇక మరోపక్క పుష్ప మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంలో పెద్ద కథ ఏం లేనప్పటికీ పుష్పరాజు పాత్ర ద్వారా అల్లు అర్జునే కథ మొత్తం భుజాన వేసుకొని నడిపించేసిండంట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా చేస్తున్న బాక్స్ ఆఫీసు హంగామా చూసి మన హిందీలో బిగ్ గదే అమితాబ్ బచ్చన్ గిట్లా స్పందించిండంట. ఇక ఇటీవల కాలంలో పుష్ప 2 ప్రమోషన్ల భాగంగానే అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ గారే నా ప్రేరణ అని అన్నాడంట. ఇక మన అందరికంటే ఆయన ప్రేరణ కానీ ఆయన జాతీయ స్థాయిలో మెగాస్టార్ అని అన్నాడంట. అయితే ఇక ఆయన ద్వారానే ఆయన స్ఫూర్తితోనే నేను సినిమాలు వేస్తున్నాను ఇట్లా అల్లు అర్జున్ అన్నాడంట. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడిన దానికి కాస్త ఆలస్యంగానే ఇప్పుడు స్పందించిండంట అమితాబ్ బచ్చన్. ప్రియమైన అల్లు అర్జున్ జీ అని మొదలుపెట్టిన నీ పనితోని అసలు మేమందరం అభిమానులవే, నువ్వు గిట్లా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నావు, ఎప్పటికీ ఇట్లనే విజయం నీకు రావాలి అని కోరుకుంటున్నా అని ఆయన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టిండంట. అయితే ప్రస్తుతం ఈయన పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నదంటే నమ్మురి. ఇక ఎందుకనంటే పుష్ప 2 అసలుకే ఈడ కంటే హిందీకి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నదంట. ముఖ్యంగా ఈడ 2 తెలుగు రాష్ట్రాల కన్నా హిందీల అభిమానులను పూనకాలు తెప్పించేటట్టుగా అది ఒక రేంజ్లా ఆడుతున్నదంట. మరోపక్క వాళ్ళ అభిమానుల గిట్లా ఒక రేంజ్లా పుష్ప 2 సినిమాకు పోయి ఇక వసూల పరంగా గిట్లా దూసుకుపోతున్నదంట. ఇక ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమా సునామీ సృష్టించిన వేళ అసలుకే హిందీల గిట్లా దుమ్ము దులుపుతున్నది. ఇక ఈ టైంలో మన అమితాబ్ బచ్చన్ పెట్టిన ట్వీట్ చూస్తుంటే ఈ సినిమా మీద షాన్నే ప్రభావం పడేటట్టుగా పడుతున్నది. ఇక రానున్న రోజులలో చూస్తుంటే ఖచ్చితంగా రికార్డులను సృష్టించే అవకాశం పక్కా ఉన్నదనే మాట వినబడుతున్నది. ఇక అంతేకాదు చూస్తుంటే హిందీలో గిట్లా ఎన్నడూ లేని విధంగా 500 కోట్లను దాటి వసూలను రికార్డులను సృష్టించేటట్టుగా పడుతున్నది. ఇంతకు సినిమా చూసిరా? ఇక ఎన్నిసార్లు చూసిరో కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.